హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీక్ష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో ఫిష్ కొత్తిమీర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కొత్తిమీర పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. కారం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా మంచిగా తిప్పుకోవాలండి. చూసారు కదా, ఈ పులుసు కూడా కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా మంచిగా తిప్పుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఈ ప్యాన్లోకి చక్కగా యాడ్ చేసుకోవాలండి. కొంచెంసేపు కదపకుండా అలాగే ఉంచేసి ఇంకా తర్వాత నిదానంగా ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కర్రీ పట్టేలాగా కుక్ చేసుకోవాలండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంది. చూసారు కదా కర్రీ ఎంత బాగా పట్టిందో ముక్కకి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినటమేనండి. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేయండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.